యముడు సోదరి యమునా నది అని మీకు తెలుసా? మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే దేవశిల్పి అయిన విశ్వకర్మ తన కూతురు సంజనని సూర్య భగవానుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఈమెనే శరణ్యు అని కూడా పిలుస్తారు. అయితే సూర్యుడు ఎంతో ప్రకాశంతో వెలిగిపోతుండటంతో సంజన ఆ కిరణాల యొక్క వేడిని తట్టుకోలేకపోతుంది. సంజన గర్భం ధరించి ఉన్నప్పుడు ఒకసారి సూర్యుడు ప్రేమగా తన దగ్గరికి రాగానే ఆ ప్రకాశాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటుంది. వెంటనే సూర్య భగవానుడు దాన్ని అవమానంగా భావించి కోపంతో నీకు పుట్టబోయే సంతానం జీవుల మరణానికి కారణమవుతాడు అని శపిస్తాడు. ఆమె భయంతో వణికిపోతూ మళ్లీ ఆయన్ని చూడడానికి ప్రయత్నిస్తుంది. ఈసారి కళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నిస్తుంది కానీ కళ్ళు తెరవలేక మూయలేక ఇబ్బంది పడుతుంది. ఈసారి సూర్యుడు మరింత అవమానంగా భావిస్తాడు. పట్టరాని కోపంతో నీకు పుట్టబోయే సంతానం చంచలమైనదిగా వంపులు తిరుగుతూ జీవుల జీవితానికి కారణం అవుతుంది అని శపిస్తాడు. అలా సూర్యదేవుడు మరియు సంజనలకి యమ మరియు యమి అనే పేరుతో 2 కవల పిల్లలు పుడతారు. వీరిలో యముడు జీవులు మరణించడానికి కారణమైతే యమి జీవులు జీవించడానికి కారణమవుతుంది. ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై యమధర్మరాజా.